లోన్లు కూడా ఇస్తున్నారన్న. అన్న మీరు మాకు సీఎం గా రావడం అనేది నిజంగా మా ఆంధ్రప్రదేశ్ అదృష్టం అన్న. అది అన్న మిమ్మల్ని తిరిగి మేము పదే పదే గెలిపించుకుంటామన్నా, అది మా బాధ్యతగా మేము భావిస్తున్నామన్నా. మీరు సీఎం గా మాకు ప్రతిసారి కూడా రావాలన్నా. అన్న నాకు ఇల్లు కూడా లేకుండా ఉండేదన్న, మీ ద్వారా జగనన్న కాలనీలో నాకు ఇల్లుగాని వచ్చిందని నేను ఇప్పుడు ఒక ఇంటి దాన్ని కూడా అయినానన్న. నిజంగా ఇవన్నీ కూడా మీరు పెట్టిన నిజంగా మాకు ఒక భిక్ష మాదిరిగా అనుకోవాల్సిందేదన్నా. నాకే కాదన్నా నాలాంటి మహిళలందరికీ కూడా చాలా ఇప్పుడు చెప్తున్నారన్న, మీరు చెప్తున్నారు లక్షల్లో వేలల్లో అంటే వింటుంటేనే వాళ్ళు పులకరిస్తుందన్న. నిజంగా అంటే ఇంతకు ముందు పేదవాళ్ళని ఎవరు కూడా అంత గుర్తించే వాళ్ళు కాదన్న. ఇప్పుడైతే మేము బ్యాంకుల్లో పోయి ధైర్యంగా కూర్చొని బ్యాంకర్స్ ముందర కూర్చొని మేము లోన్లు అడుగుతున్నామంటే అదంతా కూడా మీరు ఇచ్చిన ధైర్యం అన్నా మాకు. నిజంగా అంటే అన్న మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదన్న. ఖచ్చితంగా మీరే మాకు ప్రతిసారి సీఎంగా కావాలి. ఈ సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆగకూడదన్నా. మీరు వస్తేనే ఈ సంక్షేమ పథకాలన్నీ మాకు ఇంకా ఇంకా మీరు ఇచ్చిన దానికంటే కూడా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువే ఇస్తున్నారన్న. కాబట్టి మీరే మాకు సీఎంగా కావాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా స్టాఫ్ అందరికీ, కలెక్టర్ మేడం గారికి అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అన్న. పద్మమ్మ కదమ్మా? లక్ష్మీదేవి. థ్యాంక్ యూ తల్లి లక్ష్మమ్మ. థ్యాంక్ యూ తల్లి గౌతమ్మ. థ్యాంక్ యూ సార్. ఇంకా ఒక డిస్ట్రిక్ట్ నౌ సెకండ్ కృష్ణ సార్. రాజబాబు ప్లీజ్ రెస్పాండ్. సార్ నమస్కారం సార్. రాజా గోవింద్ రాజా సార్, తమరు ప్రవేశపెట్టిన ఈ జగనన్న తోడు సార్, ఈ అధిక వడ్డీ వసూలు చేసేటువంటి ఈ ప్రైవేట్ ఫైనాన్సెస్ నుంచి చిరు చిరు వ్యాపారులందరికీ కూడా చాలా మేలు జరగడంతో పాటు సార్, దీనికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది సార్, ఈ వీళ్ళందరినీ కూడా బ్యాంక్స్ కి అనుసంధానం చేయడం వల్ల ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ అందరినీ కూడా మన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లోకి తీసుకొచ్చాం సార్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డెవలప్మెంట్ సార్. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, రేపు ఇంకా మంచిగా వ్యాపారం చేసుకుంటానికి ఒక మార్గం అనేది తమరు చూపించారు సార్. ఈ రోజు మా జిల్లాకు సంబంధించి సార్ 130 కోట్లు ఈ డిస్బర్స్మెంట్ జరిగింది సార్. అండ్ బెనిఫిషరీస్ వచ్చేటప్పటికి సుమారు 59,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు సార్. 70 లక్షలు ఓన్లీ ఇంట్రెస్ట్ లో మనం ఇచ్చాం సార్. ఇది చాలా మంచి సపోర్ట్ ఉన్నారు సార్. అందరూ కూడా చాలా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. బ్యాంక్ నుంచి తమరు చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి డిఫాల్ట్ ఉన్నదనేది మాత్రం ఇప్పుడు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు రాలేదు సార్. అది కేవలం ఈ ఫైనాన్షియల్ వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. ఈ రోజు ఈ తమరు ఈ 8th ఫేజ్ రిలీజ్ కి మాతో పాటు సార్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన పేరుని వెంకటరామయ్య గారు, నాని గారు సార్, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీ సార్ వారు వచ్చారు సార్. అదేవిధంగా శ్రీ కైల అనిల్ కుమార్ గారు సార్, ఆనరబుల్ ఎమ్మెల్యే పామరు గారు వచ్చారు సార్. తర్వాత పేరుని కృష్ణమూర్తి గారు సార్, వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ గారు వచ్చారు సార్. వారితో పాటు సార్ మనకి చిటికెన వెంకటేశ్వరమ్మ మేయర్ మచిలీపట్నం వారు ఉన్నారు సార్. తర్వాత తాతేని పద్మావతి గారు చైర్పర్సన్ కేడిసిసి బ్యాంక్ మచిలీపట్నం వారు ఉన్నారు సార్. తర్వాత సార్ మనకి దుర్గ నాగలక్ష్మి భవానీ గారు చైర్మన్ మూడా చైర్మన్ గారు ఉన్నారు సార్. అదేవిధంగా జమల పూర్ణమ్మ గారు చైర్పర్సన్ కృష్ణా డిస్ట్రిక్ట్ గ్రంథాలయం సంస్థ వారు ఉన్నారు సార్. సార్ ఈరోజు ఈ సిరి వ్యాపారస్తులందరికీ దీని ద్వారా బెనిఫిట్ పొంది చాలా లబ్ధి పొంది కుటుంబంలో ఎంతో హాయిగా సంతోషంగా ఉంటూ తమ ఆనందాన్ని తమతో పంచుకోవడానికి అడబాల సత్యవతి గారు కృతివెన్ నుంచి వచ్చారు సార్. తమరు అనుమతిస్తే మాట్లాడతారు సార్. ఒకసారి ఒక్క నిమిషం రాజా, ఒక్క నిమిషం రాజా. అనిల్ బాగుండరని, పూర్ణమ్మ తల్లి బాగుండరమ్మా, కిట్టు బాగుండవు, కిట్టు పద్మమ్మ తల్లి బాగుండారమ్మా, పద్మమ్మ తల్లి, నాని బాగుండారు, నాని నమస్తే అమ్మ పేరు నాని దుర్గా భవాని అయితే బేబీ అంటారు. దుర్గా భవానీ గారు బాగున్నారమ్మా దుర్గమ్మ తల్లి. మిగతా బెనిఫిషరీస్ అంతా ఒకసారి దానం పెట్టుకుంటారు సార్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. సారీ రాజా, గో హెడ్ రాజా. నమస్కారం జగనన్న, బాగున్నారా అన్న? అవునమ్మా, థ్యాంక్ యూ తల్లి. అన్న నేను కుర్తివేణి మండలం కుర్తివేణి గ్రామం నుంచి వచ్చానన్న. నా పేరు అడబాల సత్యవతి అన్న. నా భర్త గారి పేరు నాగేశ్వరరావు గారు అన్న.
నాకు ఓ పాప అన్న ఇప్పుడు 10వ తరగతి చదువుతుందన్న. అన్న నేను రోడ్డు పక్కన